అంటే దూర బంధువులే కానీ అంటే ఇప్పుడు సరే శ్రేయాన్స్ అని వాళ్ళకి బాగా దగ్గర బంధువులు. శ్రేయాన్స్ మావాడు బాగా మంచి ఫ్రెండ్స్. సో వాడు వెళ్ళొచ్చాక సరే సెకండ్ టైం నేను వెళ్తాను వాడు బాగుందని చెప్పాడని చెప్పేసి అని వచ్చాడు. చాలా మోమాటంగానే అంటే దింపేసి వెళ్ళాను అసలు అట్లా అంత అన్నట్టుగా. ఉంటాడో లేదు అసలు ఏంటి అట్లా అంతా అని చెప్పేసి అని బాగానే అడ్జస్ట్ అయ్యాడు అని చెప్పేసి అని అనిపించింది ఇప్పటి వరకు. అంటే ఫస్ట్ అయితే వారానికి వచ్చేస్తాను నువ్వు వచ్చి పిలుచుకెళ్ళు ఒక వారం ఉందో అని, తర్వాత ఇంకో రోజు ఉంటాను అని చివరి వరకు ఉన్నాడు అట్లా అన్నట్టుగా. అంటే ఒకటి బాగా అసలు కానంటే నేను చెప్పాలనుకున్నది ఉమ్మడి కుటుంబం పోయినందుకే మనకు ఇవన్నీ పోయాయని చెప్పేసి అనిపిస్తుంది. మేము పెరిగిన వాతావరణం ఉమ్మడి కుటుంబం, నా భార్య కూడా అలానే. కానీ ఇప్పుడు లేదు. మా పిల్లలకు అది ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా కుదరట్లేదు. అంటే అంటే తప్పనిసరి పరిస్థితులని కాదు, అంటే కావాలని చేసుకున్నది కాదు, కానీ అట్లా అంతన్నట్టుగా అవకాశం కోసం ఊరు వదిలేసి ఇక్కడికి రావడం చేయడం అసలు కన్నట్టుగా అది తప్పిపోయింది. అందుకని అయినా కూడా ప్రతి సమ్మర్ హాలిడేస్లో కనీసం ఒక 2 వారాలు 3 వారాలన్నా అక్కడ ఉంటే, మా నాన్న వాళ్ళు 5 మంది అయితే 5 మంది అక్కడనే ఉంటారు, ఎదురెదురు ఇల్లే అసలు. అంటే అసలు అట్లా అందరూ 5 మంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అసలు అందరూ ఒక్కటే జోకరు ఉంటారు. వాస్తు ప్రకారం 1 2 3 4 5 అలానే ఉంటారు అసలు అట్లా అన్నట్టుగా. మా నాన్నగారికి 64 ఏళ్ళు అయితే 64 ఏళ్ళు ఇప్పటికీ కలిసి వ్యాపారం చేసుకుంటారు. 3 అన్నదమ్ములు. అంగట్లో ఉన్నంతసేపు షాప్లో ఏదైనా గొడవ వస్తే ఒకరి చెక్కాలు ఒకరు చిచ్చుకుంటారు. ఇంకా అయిపోయింది, అందరు రేపటి నుంచి 3 అంగళ్ళు అయితే ఒకటేనని అంటారు. బట్ షట్టర్ వేసిన తర్వాత ఇద్దరు ఒకటే స్కూటర్ పైన ఇంటికి వస్తారు. అంటే అదే వృత్తే, ఇల్లే అసలు అట్లా అంటున్నాడు. అక్కడ ఏమన్నా అనుకొని అక్కడనే వదిలిపెట్టాలని చెప్పేసి అని వాళ్ళు అలా ఉన్నందుకే నెక్స్ట్ తరం మేమందరం, అంటే మా బాబాయ్ పిల్లలు కానీ మా బాబాయ్ పిల్లలు బంధువులు అవుతారు వీళ్ళు, మేము అంతే అలానే కలిసి ఉంటాం అసలు. మా బాబాయ్ కొడుకు అసలు కర్ణాటక హైదరాబాద్కి వస్తే మా ఇంటికే వస్తాడు, ఇంకెక్కడికి వెళ్ళాడు. సొంతం అక్కన వాళ్ళ సొంతం అక్క ఇక్కడ హైదరాబాద్ అయినా అన్న అక్క ఇంటికి వెళ్ళను, మన ఇల్లే అక్కిళ్ళు అని అన్నాడు. అలా అనమాట. మళ్ళీ కుదిరితే వీలైతే ఆ ఉమ్మడి కుటుంబాలు వస్తే ఇవన్నీ తిరిగి వస్తాయని చెప్పేసి నా అభిప్రాయం.